టాలీవుడ్ లో బాలీవుడ్ హీరోయిన్లు డామినేట్ చేసే టైంలో గ్లామర్ బాంబ్ విసిరింది పూజా హెగ్డే. అప్పుడే వచ్చి షాక్ ఇచ్చింది రష్మిక. ఇక కృతి శెట్టి వచ్చి రాగానే శృతి పెంచింది. కానీ ఈ కన్నడ లేడీస్ సందడి మలయాళ ముద్దుగుమ్మల్లా 3-4 ముచ్చటేనా? ఒక వికెట్ పడిపోయింది, మరో వికెట్ డైల్మాలో పడింది, ఇంకో వికెట్ కెరీర్ ఎండ్లో రీసౌండ్ చేస్తోంది. ఇలా వస్తున్న కామెంట్స్ కారణం ఏంటి? 2020లో వరుసగా 5 బ్లాక్ బస్టర్లతో దుమ్ము దులిపింది పూజా హెగ్డే. ఇక టాలీవుడ్ ని కనీసం 10 ఏళ్లు ఏలే నంబర్ 1 హీరోయిన్ తనే అన్నారు. కట్ చేస్తే 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తనకి ఫెయిల్యూర్స్ మొదలయ్యాయి. 2024 వచ్చేసరికి టాలీవుడ్ లో తన కెరీర్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. పూజతో పోలిస్తే తనొచ్చిన టైంలోనే వచ్చిన రష్మిక మాత్రం నేషనల్ క్రష్ గా మారింది. పుష్పతో లెక్కి మారిపోయింది. తర్వాత హిందీలో ఫ్లాప్లు పడ్డ యానిమల్ హెడ్ తో మళ్లీ వెలిగిపోయింది. పుష్ప హిట్ తర్వాత గుడ్ బై, మిషన్ మజ్ను లాంటి హిందీ ప్రయోగాలు చేస్తే ఫ్లాప్లే ఎదురయ్యాయి. పుష్ప ఇమేజ్ కూడా తనని కాపాడలేకపోయింది. తర్వాత యానిమల్ హిట్ అవ్వటం, పుష్ప 2 రిలీజ్ కి రెడీ అవటంతో తను గట్టెక్కే పరిస్థితి కనిపిస్తోంది. సల్మాన్ సినిమాతో పాటు యానిమల్ 2 కూడా ఉండటం వల్ల మరో 2-3 ఏళ్ల వరకు తన కెరీర్ కి ఢోకా లేదు. టాలీవుడ్ ని ఏలేస్తారు అనేంతగా ఫోకస్ అయిన ముగ్గురు కన్నడ లేడీస్ లో థర్డ్ బెస్ట్ కృతి శెట్టి. ఉప్పెన, బంగారాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి వరుస హిట్లు, 2 కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలు. దీంతో ఇక నెక్స్ట్ పూజా హెగ్డే అన్నారు. కానీ వరుసగా 3 ఫ్లాప్లతో ఇక్కడ ఆఫర్లు లేక సీన్ రివర్స్ అయింది. కృతి శెట్టిలానే శ్రీలీల కూడా 1 హిట్ 2 ఫ్లాప్ల సిద్ధాంతాన్ని ఫాలో అవుతోంది. గుంటూరు కారం తర్వాత తన అడ్రస్ ఇక్కడ మిస్ అయింది. మొత్తంగా టాలీవుడ్ లో కన్నడ గ్లామర్ డాల్స్ డామినేషన్ కి మలయాళ ముద్దుగుమ్మల పోటీతో బ్రేక్ పడుతోంది.